అందరికీ నమస్తే. అమ్మదయ్య అమ్మవారి హారతి చూడండి. అమ్మవారికి నైవేద్యం అమావాస్య రోజు శుక్రవారం రోజు అమ్మవారి అలంకరణ బాగా జరిగింది కదా. అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వామి కూడా కలువాయి నుంచి వచ్చారు. స్వామి అక్కడికి అమ్మ దర్శనానికి వచ్చారు, చూడడానికి అమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చారు. స్వామి అలంకరణ చేశారు. నేను అభిషేకం చేసేసాను. స్వామి వచ్చే లోపల స్వామి అలంకరణ హారతలు ఇచ్చి అలంకరణ చేశారు. అమ్మవారికి నైవేద్యాలు పెట్టి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే అమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నారు అమ్మది. అలాగే చూడండి, చక్కగా ఎంతో చక్కగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళకి అష్టైశ్వర్యాలు లోకమాత రక్ష ఎప్పుడూ ఉండాలి. అలాగే అన్నదానం చూడండి చక్కగా జరుగుతుంది. అన్నదానం ఎంతో ప్రాముఖ్యత. నేను మొదట బయట ఊరు వాళ్ళు ఎంతోమంది వస్తారు. హైదరాబాద్, వైజాగ్, ఒంగోలు, చీరాల, తిరుపతి, మదనపల్లి, బాపట్ల ఎంతోమంది వస్తారు. వాళ్ళందరికీ నేను ముఖ్యంగా అన్నదానం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం నమ్మి చాలా దూరం నుంచి వస్తున్న వాళ్ళకి అంత అన్నమైన పెట్టాలి కదండి. అది ఖచ్చితంగా చేస్తాను.